హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. సో ఈ వీడియోలో నేను మా ఫ్రెండ్స్ హ్యాంగింగ్ బ్రిడ్జ్కి వెళ్తున్నాం. అంటే ఈ వేలో చాలా చాలా రకరకాల ఫ్రూట్స్ కనబడతాయంట. నేను మీకు కూడా చూపిస్తా ఫ్రూట్స్ ఏంటది. బాగుంటుంది, ఇది యాపిల్ టేస్ట్ చాలా బాగుంటుంది. సో మేము ఫస్ట్ యాపిల్ చెట్టు చూసాం. త్రిష ఎక్కడుంది యాపిల్? ఫ్రెష్ ఫ్రూట్ నేను తీసుకొస్తా ఉండు. చెట్టు చెట్టు ఫ్రెష్ యాపిల్ అండ్ యాపిల్ కేక్స్ డాక్టర్ అంటే మమ్మల్ని అందరినీ దూరం రోజుకి తినండి. చూసారు ఎంత బాగుందో, నేచర్ వ్రాప్ చేసింది మొత్తం అంతా. గాయస్ ఇక్కడ మ్యాక్సిమం ఇల్లులన్నీ ఇలా వుడ్తోనే ఉంటాయి, ఎందుకంటే స్నో టైంలో ఏమో నాకు తెలీదు. గాయస్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ యొక్క రివ్యూ కాదు, జస్ట్ ఎక్సైట్మెంట్ తెలుసుకుందాం. టిమి, హౌ యూ ఫీలింగ్ నౌ? నీకు హ్యాంగింగ్ బ్రిడ్జ్ చూడడానికి ఎక్సైటింగ్ గా ఉందా? Little bit. Yes. Why so? I don't know much. I didn't have any experience either, but నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. ఇదొక రకమైన ఫ్రూట్స్, అవి ఏంటో మాకు తెలీదు. గూగుల్ సెర్చ్ చేస్తే గానీ తెలిసేటట్టు లేదు. బ్లూబెర్రీస్ అంటారా? కాదు. ఆడియన్స్ అడుగుతుందా? ఈ ఇల్లు చూడండి ఎంత క్లాసిక్ గా ఉందో. లోపల కుక్క కూడా అరుస్తుంది. ఏం చేస్తున్నావు? వెరీ గుడ్, నైస్. గైస్ ఈ ఏరియాలో ప్రతి ఇంటి దగ్గర ఒక్కొక్క యాపిల్ చెట్టు ఉంది. నేను యాపిల్ చెట్టు చూడడానికి కాశ్మీర్ వరకు వెళ్ళాలనుకున్నాను, కానీ యాపిల్స్ యాపిల్స్ రెడ్ రెడ్ యాపిల్స్. త్రిష వాస్ సో అబ్సెస్డ్ విత్ యాపిల్స్ అండ్ యాపిల్స్ ట్రీ. వీకెండ్ కాబట్టి ఈ ప్లాన్ వేసింది ఎవరంటే ఇంకా నువ్వుగానే చెప్తా అనుకున్నా. గాయ్స్ చూడండి, చింతపండులా ఉందా? సరే యాపిల్స్ నెల డంప్ చేశారు, అంతా ఎక్కువైపోయి. అంటే చూసుకొని ప్రతి ఇంటి దగ్గర మ్యాక్సిమం ఒక్కొక్క చెట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళకి యాపిల్స్ అంటే లెక్కలేదు అస్సలు. మనమైతే కేజీకి 100 రూపాయలకి 4 అని 5 అని అసలు చాలా ప్రీషియస్గా కొనుక్కుంటాం. వీళ్ళకి ఇవి చాలా ఏమంటారు తక్కువగా దొరుకుతాయి, చాలా ఈజీగా దొరుకుతాయి. మనం అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ ఈ రైల్ ట్రాక్ దాటాలంట. మాకు ఈరోజు టూరిస్ట్ గైడ్ ఎవరంటే అక్కడ బ్రౌన్ కలర్ స్వెటర్ వేసుకుందిగా ఆమె ఆల్రెడీ ఒకసారి వెళ్ళొచ్చింది. ఇది మా ఫస్ట్ టైం. రైలు బండి. ఓ హాయ్ గాయ్స్, రైల్వే ట్రాక్ మీద ఉన్నాం మనం. చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. మనం ఇందాక నుంచి అనుకున్న హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇదే. మేము చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం, కానీ ఇక్కడ ఏం లేదు, అంతా డొల్లా. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తా. ఇక్కడ అంతా మేము సెల్ఫ్గా చేసుకోవాలి కాబట్టి వ్లాగ్స్ చేయడం కొంచెం కష్టమైన పని. అందుకే నాకు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు ఇలా తిరగడానికి బయటకు వచ్చి ఐ ట్రై టు షో దిస్, అంటే నేను ఉండే ఏరియా చూపించడానికి ట్రై చేస్తా. సీనరీ అయితే సూపర్ ఉంది కదా, పెట్టాల్సి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదు. వీడు మాటికి కట్టాను, నేను ఎక్కడ ఎడిట్ చేయాలి? నేను సరిపోయారు ఇద్దరును.
వెళ్తాం మేమంత చిన్ననాటికే